మీలాదు నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని కొంతమంది ముస్లింలు కార్లలో పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తూ ప్రదర్శనలు చేశారని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేస్తూ కాకినాడను పాకిస్తాన్గా మార్చాలని అనుకుంటున్నారని కొంతమంది విపరీతంగా ముస్లింలపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకినాడలోని జామియా మసీదు ముందు ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే 15th ఆగస్టు ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరియు 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండాను మసీదు ముందు ఎగరవేయడం జరుగుతుంది. అలాగే గత 30 సంవత్సరాల నుండి మీలాదు నబీ జులూస్, శాంతియుత ర్యాలీ తీయడం, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సామాజిక సేవలు చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగలేదు. అక్కడి ముస్లింలు హిందువులతో ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ములా కలిసిమెలిసి ఉంటారు. ఇలా హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండడం కొంతమందికి అస్సలు మింగుడు పడడం లేదు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఇస్లామిక్ జెండా కూడా పాకిస్తాన్ జెండాలా కనిపించింది. పచ్చ అద్దాలు పెట్టుకున్న వారికి లోకమంతా పచ్చగా కనబడినట్లు మనసులో విద్వేషం ఉన్న వారికి మానవత్వం ఎక్కడ కనిపిస్తుంది? సెప్టెంబర్ 5, 2025న మీలాదు నబీ వేడుకల్లో భాగంగా కాకినాడ జగన్నాథపురం మసీదు దగ్గర కొందరు యువకులు కార్లతో ఓ ర్యాలీ నిర్వహించారు. పాలస్తీనా జెండాలతో పాటు ఇస్లామిక్ జెండాను ప్రదర్శిస్తుంటే ఇస్లామిక్ జెండాకు పాకిస్తాన్ జెండాకు తేడా తెలియని కొంతమంది అవకాశవాదులు కాకినాడలో మీలాదు నబీ సందర్భంగా పాకిస్తాన్ జెండాలు ఎగురవేస్తున్నారని ప్రచారం చేశారు. అంతేకాదు ఆ ర్యాలీలో పాకిస్తాన్, పాలస్తీనా జెండాలు కనిపించాయని కొంతమంది ప్రజలు తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ యువకుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి ర్యాలీ నిర్వహించినటువంటి 4 యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ర్యాలీ కోసం వినియోగించినటువంటి 4 కార్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పలు సెక్షన్లపై కేసు కూడా కట్టడం జరిగింది. ఈ సంఘటనపై ముస్లిం మత పెద్దలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాకినాడలో మీలాదు నబీ జులూస్ సందర్భంగా పాలస్తీనా జెండాలను ప్రదర్శించినటువంటి యువకులను ముస్లిం మత పెద్దలు వివరణ అడిగారు. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు యువకులు తప్పు జరిగింది, మరోసారి ఇలాంటి పనులు చేయమని క్షమాపణలు కూడా వేడుకున్నారు. అయితే ఇక్కడ ఆ యువకులు చేసింది తప్పే. అయితే వాళ్ళేమైనా పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారని పోలీసులు నిర్ధారించారా? నిజంగా వారు పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారంటే అది ఇస్లామిక్ జెండా కానీ పాకిస్తాన్ జెండా అస్సలు కాదు. ఒకవేళ అలా ఎగరవేస్తే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోండి, కానీ అది ఇస్లామిక్ జెండా కానీ పాకిస్తాన్ జెండా కాదు. మరి అలాంటప్పుడు వారు ఫలస్తీన్ జెండాలను చూపించారు అంటే మన భారతదేశంలో ఫలస్తీన్ జెండాలను పట్టుకోవడం లేదా ఎగరవేయడం తప్పు లేదా బ్యాన్గా పరిగణించబడదు. అయితే సోదరులారా, ఒకవేళ పాకిస్తాన్ జెండా ఎగరవేస్తే అది తీవ్రమైనటువంటి నేరమే. అలాంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అని పదే పదే చెప్తున్నాను. నేనైతే ముస్లింలు ప్రదర్శించేటటువంటి ర్యాలీలలో పాలస్తీనా జెండాలు కూడా ఎగరవేయొద్దని, కేవలం భారత త్రివర్ణ పతాకాన్ని మాత్రమే ఎగరవేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే చాలా సందర్భాల్లో మన దేశంలో కొంతమంది ఇజ్రాయెల్ జెండాను ఎగరవేస్తున్నారు, అలాగే మరి కొంతమంది పాలస్తీనా జెండాలను ఎగరవేస్తున్నారు. కానీ పాలస్తీనా జెండాలను ఎగరవేసేవారు మాత్రమే హైలైట్ అవుతున్నారు. మన దేశంలో అందరికీ సమానత్వం ఉంది కాబట్టి ముందు అక్కడ పాక్ జెండాలు ఎగరవేశారు అంటూ ఫేక్ ప్రచారాలు చేసినటువంటి మీడియా ఛానల్స్పై ముందు మీరు చర్యలు తీసుకోండి. ముస్లిం సమాజాన్ని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో బూతులు తిట్టే వారిపై చర్యలు తీసుకోండి. ముస్లింలపై ఫేక్ ప్రచారాలు చేసేటటువంటి యూట్యూబర్స్పై కూడా మీరు చర్యలు తీసుకోండి. అలా కాకుండా కాకినాడలో ముస్లింలు మీలాదు నబీ సందర్భంగా పాలస్తీనా మరియు ఇస్లామిక్ జెండాలు ఎగరవేస్తే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ జెండాలు ఎగరవేశారనే అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తే ఎవరినో సంతోష పెట్టడానికి ఆ యువకులపై కేసులు పెట్టడం వారి భవిష్యత్తుని అంధకారంలో నెట్టివేయడమే. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. వెంటనే వారిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ముస్లిం యువతతో మనవి చేసుకుంటున్నాను. మతపరమైన ఊరేగింపులు నిర్వహించే సంస్థలు లేదా వ్యక్తులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాదు ఇస్లాంలో లేని కల్పిత ఆచారాలు, పద్ధతులను పాటించి ధర్మంలో లేని విషయాలు కొత్తగా ఆచరించి ప్రజలను ఆందోళనకు గురి చేయకండి.
ధర్మం విషయంలో ఏదైనా ఆచరణ చేసే ముందు స్థానిక జ్ఞానం కలిగినటువంటి పండితులతో, లీడర్స్తో మీరు సంప్రదించండి. అంతేకాదు మీలాదు నబి పేరుతో కేవలం ఒక్కరోజు ప్రవక్తవాన్ని స్మరించుకొని వదిలేస్తే సరిపోదు. ఒక ముస్లిం రోజువారి జీవితంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదర్శాలను, ఆయన ఆదేశాలను, ఆయన త్యాగాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో జీవితం గడపడం, ఇదే నిజమైనటువంటి ప్రవక్త వారిపై మనకున్నటువంటి ప్రేమ. అయితే మీ అందరికీ ఒక విన్నపం, ఇక్కడ కనిపిస్తున్న జెండా ఇస్లామిక్ జెండా, మరియు ఇక్కడ కనిపిస్తున్నటువంటి జెండా పాకిస్తాన్ జెండా, అలాగే ఇది ఇజ్రాయిల్ జెండా, ఇది ఫలస్తీన్ జెండా. కానీ మనందరి జెండా త్రివర్ణ పతాకం, ఇండియన్ ఫ్లాగ్. ఒక భారతీయుడిగా మనం ఇండియన్ ఫ్లాగ్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.